ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ శాసనసభాపక్షం ధాటికి తట్టుకోలేక సభను అర్ధాంతరంగా వాయిదా వేసి పారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం అడిగే ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానాలు లేకే సభ నుంచి పరారయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడ్డాక సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక టీఆర్ఎస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు. 6 నెలల తర్వాత సభా సమావేశాల సందర్భంగా జరిగిన బీఏసీ మీటింగులో 28 వరకు అసెంబ్లీ జరుపుతామని చెప్పి అవసరమైతే ప్రతిపక్షం అడిగినన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎప్పటిలాగానే సీఎల్పీని తట్టుకోలేక సభను వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపైన మాట్లాడలేక పారిపోయిందని చెప్పి సీఎల్పీ పక్షాన చెప్తా ఉన్నాం. శాసనసభ సమావేశాలు 6 నెలల తర్వాత మొదలుపెట్టిన రోజు బీఎస్సీలో 28వ తారీఖు దాకా శాసనసభ నడుపుదాం. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు సమస్యల్ని ఇచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ ప్రజా సమస్యలపైన వాళ్ళు ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు నడుపుదామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటిలాగానే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తట్టుకోలేక మాట్లాడలేక వాళ్ళ తోకముడిచి 4 రోజులకే శాసనసభని వాయిదా వేసుకొని శానిటైజ్ చేసుకొని వెళ్ళిపోయారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. కేవలం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావటం కోసం ఎఫ్ఆర్బిఎం అనేటువంటి యాక్ట్ని అమెండ్ చేసుకోవటం కోసం మాత్రమే ఈ సభా సమావేశాలు పెట్టుకొని తనకు కావాల్సినటువంటి అప్పులు తెచ్చుకోవడానికి కావాల్సిన విధంగా ఈ యాక్ట్ని చేసుకొని ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పుల పాలు చేయటం కోసం మాత్రమే ఈ శాసనసభ సమావేశాలని ఈ ముఖ్యమంత్రి గారు వినియోగించుకున్నారు. ప్రజల పక్షాన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు కృష్ణా నది జలాలపైన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ఇష్యూ చేసి రోజుకి దాదాపు పర్ డే 11 టీఎంసీల నీటిని శ్రీశైలం పైనుంచి తోడుకొని పోవడానికి వాళ్ళు